నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణ కుమారి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు మచిలీపట్నం కాకినాడ మధ్య అంతర్వేదిపాలెంలో తీరం దాటిన మొంతా తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ సర్వే చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మన్యం జిల్లాలో కొనసాగుతున్న ఎర్రన్న విద్యా సంకల్పం మాక్ టెస్టులు ఉద్యోగార్థులు ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని సూచించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విశాఖ జిల్లా వివిధ నియోజకవర్గాలలో మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యేలు తుఫాన్ నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి తుఫాన్ బాధితులకు నష్టపరిహారం అందించాలని అధికారులకు సూచన అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావం ముంపు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తుఫాన్ బాధితులకు మౌలిక సదుపాయాల కల్పనలు అధికారులు శ్రద్ధ వహించాలని ఆదేశం మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ సర్వే చేశారు. హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా ఆయా ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ఏరియల్ వ్యూ అనంతరం కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో సీఎం పర్యటించారు. రోడ్డు మార్గంలో ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించి అధికారులతో సమీక్షించారు. మొంతా తుఫాను పెను విపత్తుగా పరిగణలోకి తీసుకోవాలని దాని వలన రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవుల్లో పునరావాస కేంద్రాన్ని పరిశీలించి తుఫాను బాధితులను పరామర్శించారు. బాధితులకు నిత్యావసరాలు పరిహారం అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మొంతా తుఫానుపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నామన్నారు. గతంలో తుఫానుల సమయంలో పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రాణ నష్టం లేకుండా చూశామని చెప్పారు. ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నామని, పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వర్షం నమోదైందని, ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కౌలు రైతులకు పరిహారం అందిస్తామన్నారు. మత్స్యకారులు, చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది. రాష్ట్రానికి ఒక పెను విపత్తిది. అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం. ఇంకా నేను భయపడింది ఇక్కడ, కానీ అప్పుడు వచ్చినట్టు హరికేన్ లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు పోతాయో అర్థం కాదు. అవన్నీ మనం సవిచూచాం. ఈసారి ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను, ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా, ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం. చాలా వరకు అది సాధించగలిగాం. అదే మరి దగ్గర ఒక 2200 క్యాంపులు పెట్టాం. ఇవన్నీ పెట్టి దగ్గర ఒక 1,80,000 మందిని ఆ క్యాంపులకు కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను. నిన్నటి వరకు రాత్రి 12-1 గంట వరకు మానిటర్ చేశాం. ఈరోజు కూడా ఎక్కడికక్కడ ఇక్కడ చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం. మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లో కరెంటు కూడా ఇచ్చి 2 గంటల లోపలనే
మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తారు. మోంతా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మోంతా తుఫాను మంగళవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో కోనసీమ, అంబేద్కర్ జిల్లా అంతర్వేదిపాలెం, కాకినాడ మధ్య దగ్గర తీరం దాటింది. ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో గాలి, వాన ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈదురుగాలులతో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడికక్కడ చెట్లు నేలమట్టమయ్యాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ కారణంగా పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం అప్రమత్తతో వ్యవహరించడం వలన ఎక్కడా ప్రాణనష్టం జరగలేదు. తుఫాను పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత ఆర్టీజీఎస్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మోంతా తుఫాను తీరం దాటడంతో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా భీమిలి మండలం పెదనాగమయ్యపాలెంలో ముంపు బాధితులను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బోటులో వెళ్లి పరామర్శించారు. అనంతరం తుఫాను రక్షణ కేంద్రం వద్దకు వెళ్లి అక్కడ తలదాచుకుంటున్న 32 కుటుంబాలను నిత్యావసరాలు అందజేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు బాధితులకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అక్కడ పరిస్థితులు అందుతున్న సహాయం కోసం వారిని అడిగి తెలుసుకున్నారు. ఎవరు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేరుగా తమ కార్యాలయానికి సమాచారం అందిస్తే వెంటనే తమ సిబ్బంది, అధికారులు స్పందిస్తారని భరోసా ఇచ్చారు. మోంతా తుఫానుపై ఆర్టీజీఎస్ కేంద్రంలో 3వ రోజు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. తుఫాను తీరం దాటిన అనంతరం వివిధ జిల్లాల్లో మోంతా తుఫాను తీవ్రత, ఇప్పటి వరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో కలిసి అంచనా వేశారు. మోంతా తుఫాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని అధికారులు తెలిపారు. ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సహాయం తీసుకుని బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా వారికి తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా మన్యం జిల్లాలో ఉద్యోగార్థులకు ఉపయోగపడేలా విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు. పోటీ పరీక్షలకు నిరుద్యోగులు సన్నద్ధం అయ్యే దిశగా ఇవి ఉపయోగపడతాయన్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్బీ, గ్రూప్ డి పోటీలకు, పరీక్షలకు సన్నద్ధం అయ్యే ఉద్యోగార్థులకు వీలుగా 2 మాక్ టెస్టులు, శిక్షణ తరగతులు ఇలా ఇప్పటికీ అనేక కార్యక్రమాలు చేపట్టారు. తొలుత శ్రీకాకుళం పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భావించినప్పటికీ మిగిలిన ప్రాంతాల నుండి ఉద్యోగార్థుల కోరిక మేరకు పరీక్షా పరిధిని విస్తరించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. శ్రీకాకుళంతో పాటుగా విజయనగరం, విశాఖపట్నం, మన్యం జిల్లాల నుండి పాల్గొన్న విద్యార్థులు పరీక్ష రాసి సంతృప్తిని, భవిష్యత్ పరీక్షలకు సన్నద్ధతను వ్యక్తం చేశారు. అయితే గ్రూప్ డి ప్రధాన పరీక్షకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఆఖరి మాక్ టెస్టుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదివరకే 2 మాక్ టెస్టులు నిర్వహించగా విశేషంగా విద్యార్థులు పాల్గొన్నారు. ఎర్రన్న విద్యా సంకల్పం మాక్ టెస్టులకు విశేష స్పందన లభిస్తోంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏర్పాటు చేసిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర వాసులు వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
జీవీఎంసీ 55వ వార్డ్ కంచనపాలెం మెట్ట గాంధీనగర్ వాసులకు తక్షణమే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత ప్రభుత్వాన్ని కోరారు. తుఫాను నేపథ్యంలో గాంధీనగర్ వాసులు పనులు దొరకక ఇబ్బంది పడుతున్న వారికి ఈతలపాక సుజాత బాసటగా నిలిచారు. వారందరికీ ఉదయం పాల ప్యాకెట్స్, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం వారి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గత అనేక ఏళ్లుగా గాంధీనగర్లో 50 కుటుంబాలు నిర్వహిస్తున్నాయన్నారు. అయినప్పటికీ వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హుదూ సమయంలో ద్వారా స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వారికి విద్యుత్ కనెక్షన్లు, వాటర్ కనెక్షన్లు వేయించారని తెలిపారు. ఇళ్ల పట్టాలు లేని కారణంగా వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం చొరవ చూపి వారికి ఇళ్ల పట్టాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కాలనీ అధ్యక్షుడు మాట్లాడుతూ తమకు అండగా నిలుస్తున్న ఈతలపాక సుజాతకు ధన్యవాదాలు తెలిపారు. ఏ ముద్ద తుఫాన్ అని మనకి ప్రకటించారో ఆ తుఫాన్లోని 3 రోజులు దరిదాపుగా 3 రోజుల నుంచి కూడా అందరూ కూడా అధికారులు అయితేనేమి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకొని ఇక్కడున్న ఎక్కడైతే స్లమ్ ఏరియాల్లోని ప్రాంతాల్లోని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించి అన్నీ చూస్తున్నారు. కానీ వైజాగ్లోని అన్ని ఆ డెవలప్మెంట్ అయినా ఇక్కడ ఒక గాంధీనగర్ అని 55వ వార్డు ఒక గాంధీనగర్ అనేది ఒక డెవలప్మెంట్ అనేది అవ్వలేకపోతుంది. ఎందుకంటే ఏది చేసుకుందామన్నా ఏది చెందుకుందామన్నా సరే ఒక్కొక్క ప్రభుత్వం వచ్చి ఒక్కొక్క హామీలు ఇవ్వడమే జరుగుతుంది. కానీ మా గవర్నమెంట్లోని నిజంగా చెప్పాలంటే ఇక్కడ నార్త్ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు గారు ఎంతో వీళ్ళకి చీకటి గాదుల్లోని ఉండే వ్యక్తులకి నిజంగా ఒక లైట్లు వేసి నీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఒక ట్యాంకీ కట్టించి రోజు కూడా వాటర్ ట్యాంకీని రప్పించి, అలాగే ఆయన తోచిన 2014లోనే ఆయన చేసినవి ఎన్నో ఉన్నాయి. అలాగే మళ్ళీ కూడా ప్రభుత్వం వచ్చేటప్పుడు ఇక్కడ పన్నులు అనేది వేసి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన ఎంతో ఫైట్ చేసి వీళ్ళకి చేసిస్తామని చెప్పారు. ఇక్కడే చిరస్థాయిగా ఇల్లులు కట్టేసి ఇద్దామని చెప్పేసి కూడా ఇక్కడ మాట ఇచ్చారు. అలాగే ఎప్పుడు వెళ్ళినా సరే అందుబాటులో ఉన్న వ్యక్తి విష్ణుకుమార్ రాజు గారు. అలాగే మాకు ఎంపీ గారు భర్త గారు కూడా మేము తెలియజేయడం జరిగింది. సార్ ఇలా పలానా స్లమ్ ఏరియా ఉంది, మీరు రావాలి ఒకసారి అంటే సార్ కూడా ఒకసారి విజిట్కి వస్తామని కూడా చెప్పారు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటంటే తెల్లవారు లేచిందే నుంచి రాత్రి వరకు కూడా ప్రాణాలతో చెలగాటమే. ఎందుకంటే ఇక్కడ పాములు విపరీతంగా ఉంటాయి. ఆ పాములతోటి ఎన్నోసార్లు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా మంచి నిద్రలో ఉన్నప్పుడు పాము కాటుకు కూడా గురైన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. అంటే మనము ఎంత డెవలప్మెంట్ చేసుకున్నా సరే ఈ ఒక్క ఏరియాని గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అటు ప్రభుత్వం అయితేనేమి అటు అధికారులు అయితేనేమి కృషి చేస్తున్నారు. వీళ్ళని కూడా మన అందరం కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తూ మేము ఇక్కడ వార్డులో ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాము వీళ్ళ పరిస్థితులు, ఈ స్థితిగతులు అన్నీ కూడా ఇక్కడ ఎంతో దీనిగా వీళ్ళని ఒకే పార్టీని నమ్ముకొని ఉండిపోయి వాళ్ళు మాకు సాయశక్తిలా మాకు సహకరిస్తూనే ఉంటారు. ఇక్కడ గ్రామంలోని అప్పారావు ప్రెసిడెంట్ గారు, అలాగే వాళ్ళ తండ్రి వెంకట్రావు గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ మాకు సహకరిస్తూ ఉంటారు. అలా వస్తుందని కాకుండా మామూలు వర్షాలు వచ్చినా చిన్న వర్షాలు కూడా మొదటగా మన ఈతలపాక సుజాత అంటే అక్క అని పిలుస్తాము. ఆవిడ మాకు స్పందించి చాలా వరకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు ఇది ఒకటో రెండోసారి కాదు, హుదూ తుఫాన్ నుంచి ఇది దినచర్యగా కొనసాగుతుంది. అలాగే విష్ణుకుమార్ రాజు గారు కూడా ఏ చిన్న వర్షం వచ్చినా కూడా వెంటనే మాకు ఫోన్ చేసి మాకు క్షేమ సమాచారాలు కనుక్కొని మా అవసరాలకు ఏమైనా కావాలా లేదని మాకు పరామర్శించి చేస్తుంటారు. ఆయన హయాంలో ఉండేటప్పుడే మాకు కరెంట్లు, ట్యాంకీ అది వచ్చింది. ఈ ఇల్లుల్లో ఎందుకు జాప్యం జరుగుతుందో అనేది తెలియట్లేదు. మేము చాలా వరకు రైల్వే వాళ్ళ ఇబ్బంది పడుతున్నాము. ఏంటంటే తుఫాన్ వచ్చింది ఎగిరిపోతుంది అంటే అప్పుడు ప్రభుత్వం వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం అంటారు. ఉట్టప్పుడు వర్షం పడినా కూడా ఇల్లులు కారుతూనే ఉంటాయి. కట్టుకోలేని పరిస్థితి. చాలా దీనస్థితులు. అందరూ కూడా ఇక్కడ మహిళలు విడోలే, అంటే భర్త లేనటువంటి వాళ్ళు, పెన్షన్ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడే మాకు స్థిర నివాసం ఏర్పాటు చేయాలని చాలా వరకు మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. కాస్త మీరు ఇప్పుడు కట్టి ఇవ్వలేకపోయినా మాకు ఈ భూమి మీద త్వరగా హక్కు కల్పిస్తే తల తాకట్టు ఎట్టయినా మేము ఏదో గూడు పటిష్టంగా నిర్మించుకోగలుగుతామని కూటమి ప్రభుత్వానికి మరియు ప్రజాప్రతినిధులకి, అధికారులకు అందరికీ తెలియజేస్తున్నాం. పెందుర్తి నియోజకవర్గంలో మోంతా తుఫాన్ వల్ల నీట మునిగిన ప్రాంతాలలో ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు పర్యటించారు.
ఈ సందర్భంగా సబ్బవరం మండలంలో నీట మునిగిన పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను ప్రభావం వల్ల ప్రజలకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకూడదని కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలో పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలంలో తాను మంగళవారం విస్తృతంగా పర్యటించి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో నేడు సబ్బవరం తహసీల్దార్ బి చిన్నకృష్ణ, ఎంపీడీఓ బి పద్మజ, మండల ఇంజనీరింగ్ అధికారి పి హరిని, రోడ్ల భవనాల శాఖ సిఐ రామచంద్రరావు గారు అధికారులతో కలిసి పలు ప్రాంతాలలో పర్యటించి సహాయ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం సబ్బవరం మండలం టెక్కలిపాలెం, సబ్బవరం టు గొల్లెపాలెం ప్రధాన రహదారిపై ఆదిరెడ్డిపాలెం వద్ద గల బొర్రమ్మగడ్డ, క్యాజువే, పినగాడి వరి పొలాల్లోంచి రోడ్డుపైగా ప్రవహిస్తున్న వరద నీటిని పరిశీలించారు. మోంతా తుఫాను కారణంగా 42వ వార్డులో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ పోల్స్ నేలకూలాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ అంతరాయం కలగటంతో పాటు రహదారిలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, ఆళ్ల శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లటంతో వంశకృష్ణ శ్రీనివాస్ ఆదేశాలతో విద్యుత్ శాఖ, జీవీఎంసీ అధికారులు వెంటనే స్పందించి చెట్ల తొలగింపుతో పాటు విద్యుత్ను పునరుద్ధరించారు. ఘటన జరిగిన వెంటనే స్పందించి దగ్గరుండి సమస్యను పరిష్కరించిన కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, ఆళ్ల శ్రీనివాస్ దంపతులకు వార్డు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆళ్ల శ్రీను మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తుఫానుపై ముందస్తు చర్యలు చేపట్టడం ఎటువంటి నష్టం సంభవించలేదన్నారు. స్థానికంగా చెట్లు విరిగిపడటం వలన విద్యుత్ నిలిచిపోయిందన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ కి తాము తెలియజేయడంతో యుద్ధ ప్రాతిపాదికన పనులు చేయించి సమస్యను వెనువెంటనే ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ పరిష్కరించారన్నారు. సమస్య చెప్పిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ శాఖ ఏఈ మాట్లాడారు. స్ట్రీట్ లైట్ వైర్ ఒకటే ఉన్నదండి, ఎల్టీ కానీ 11 kV కానీ, లేదా అదంతా ఐడల్ పోల్. అదంతా ఆ ప్లాంట్ వెయిట్ వల్ల 2 పోల్స్ డ్యామేజ్ అయినాయి. అవి వెంటనే కార్పొరేటర్ గారు ఇన్ఫామ్ చేశారు మాకు. చేసిన వెంటనే మేము స్టాఫ్ అంతా తీసుకుని వచ్చి అది క్లియర్ చేస్తాం. ఇంకేం డ్యామేజెస్ అయితే లేవు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ తుఫాను వల్ల మన వార్డులో జగన్నాథపురం ఏరియాలో 42వ వార్డులోను కొద్దిగా డ్యామేజ్ జరిగింది. కొద్ది చెట్టు ఇరిగిపోవడం వల్ల కొద్ది కరెంట్ పోల్స్ 3 ఇరిగిపోయి వెంటనే స్పందించి మా ఎమ్మెల్యే గారు వంశకృష్ణ శ్రీనివాస్ గారు చెప్తే వెంటనే అధికారులు తెలియపరిచిన వెంటనే కరెంటు సిబ్బంది ఏఈ గారు అలాగే వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి వచ్చి, అలాగే జీవీఎంసీ ఇంజనీరింగ్ సిబ్బంది గారు కలిసి వచ్చి అందరి గారి దగ్గరుండి ఆ పని విజయవంతం చేశారు. ఈ చేసినందుకు ఎమ్మెల్యే గారికి అలాగే మన కరెంట్ సిబ్బందికి, జీవీఎంసీ సిబ్బంది కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మోంతా తుఫాన్ ప్రభావంతో చోటు చేసుకున్న భారీ వర్షాలు, గాలులు కారణంగా తుఫాను అనంతర పరిణామాలను పరిశీలించేందుకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా చోడవరం మండలంలోని తుఫాను పునరావాస శిబిరాలను పరిశీలించి అనంతరం ద్వారకానగర్, బాలాజీనగర్, రెల్లివీధి ప్రాంతాలను సందర్శించారు. తుఫాను ప్రభావిత ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. వారి సమస్యలు, అవసరాలను తెలుసుకుని తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల త్రాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, ఆహార పంపిణీ వంటి చర్యలు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాల్లో సరిపడ మౌలిక సదుపాయాలు కల్పించి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. పోస్ట్ డిజాస్టర్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. ఎటువంటి సమస్య వచ్చినా సమన్వయంతో సాధించగలమని పేర్కొన్నారు.
జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి మోంతా తుఫానుపై జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షించారు. సమీక్షలో వివిధ శాఖల అధికారులు భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల వలన ఎటువంటి సమస్య వచ్చినా సమన్వయంతో సాధించవచ్చని గుర్తు చేశారు. స్థానిక నాయకులు యువత నుంచి మనకి మంచి సహకారం అందిందని, ఇది అభినందించదగ్గ విషయమని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంట్రోల్ రూమ్ నిర్వహణపై అందరికీ అవగాహన అవసరమన్నారు. కంట్రోల్ రూమ్లో విధులు నిర్వహించిన వారికి పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని తెలిపారు. మనం ప్రస్తుతం 3 విపత్తులను దాటామని, ప్రస్తుతం పోస్ట్ డిజాస్టర్ను ఎదుర్కోవడం ప్రధాన కర్తవ్యమని అన్నారు. అందులో ప్రధానమైనది పారిశుద్ధ్యమని, ప్రతి వీధి శుభ్రం చేయాలన్నారు. నీటి నిల్వలను తొలగించి శుభ్రం చేయాలని, నిర్లక్ష్యం వహించకుండా ముందుకు సాగాలని తెలిపారు. మోంతా తుఫాన్ కారణంగా జీవీఎంసీ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో నివసిస్తున్న వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బుధవారం పెందుర్తి జంక్షన్లో తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జీవీఎంసీ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోంతా తుఫాన్ తీరం దాటినప్పటికీ ముప్పు తొలగిపోలేదన్నారు. తుఫాను ప్రభావంతో విశాఖలో వర్షాలు అధికంగా కురుస్తున్నందున కొండవాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పలు చోట్ల పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించి వారికి అన్ని సదుపాయాలు సమకూర్చామని తెలిపారు. పెందుర్తి ఏకలవ్య కాలనీ ముంపు ప్రాంతం అయినందున వర్షపు నీరు చేరి కాలనీలోనికి వర్షపు నీరు చేరిందని, అక్కడ నివసిస్తున్న 92 మంది ప్రజలను పెందుర్తి జంక్షన్లో ఉన్న తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తరలించామని తెలిపారు. వారికి వసతితో పాటు ఆహారం, త్రాగునీరు, మందులు అందించడం జరిగిందని మేయర్ తెలిపారు. ప్రశాంతంగా ఆ భగవంతుడి దయ వల్ల ఏ ఇబ్బంది లేకుండా ఈ జీవీఎంసీ పరిధిలో ప్రజలకు కానీ వాహనదారులకు కానీ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఆ భగవంతుడు చూసినందుకు ఈ తుఫాన్ని ఆదుకొని అధికారులందరూ కూడా సపోర్ట్ చేసినందుకు ప్రతి జోనల్ ఆఫీసులో కమిషనర్ దగ్గర నుంచి అందరూ కూడా ఎక్కడ చెట్టు పడినా 20 నిమిషాల్లో ఆ చెట్టుని తొలగించే బాధ్యత తీసుకున్న అధికారులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జీవీఎంసీలో ఇంకా రాబోయే రోజులో ఇంకా మంచిగా నాతో మీరు కూడా పనిచేసి అందరికీ మన జీఎంసీ ఇల్లులు నిలబెట్టాలని అందరినీ కోరుచూ సెలవు. విశాఖ టు ఆనందపురం హైవేపై ఓ కారు బోల్తా కొట్టింది. కేరళ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కారు పెందుర్తి సమీపంలో రాంపురం కరకవానిపాలెం మధ్య హైవేపై పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 2 ప్రయాణం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అదృష్టవశాత్తు వారిరువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కుండపోత వర్షానికి కారు వేగం తోడై హైవే పక్కన ఉన్న ఇనుప రైలింగ్ పై కారు దూసుకువచ్చి బోల్తా పడినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి దగ్గరలో గస్తీ కానున్న పొందుర్తి పోలీస్ స్టేషన్ గేట్వే మొబైల్ వాహన ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకి అడ్డుగా పడి ఉన్న కారుని క్రైన్ సహాయంతో పక్కకు తరలించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మచిలీపట్నం కాకినాడ మధ్య అంతర్వేదిపాలెంలో తీరం దాటిన మోంతా తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ సర్వే చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మన్యం జిల్లాలో కొనసాగుతున్న ఎర్రన్న విద్యా సంకల్పం మాక్ టెస్టులు. ఉద్యోగార్థులు ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని సూచించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. విశాఖ జిల్లా వివిధ నియోజకవర్గాలలో మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యేలు. తుఫాన్ నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి తుఫాన్ బాధితులకు నష్టపరిహారం అందించాలని అధికారులకు సూచన.
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావం ముంపు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. తుఫాన్ బాధితులకు మౌలిక సదుపాయాల కల్పనలు అధికారులు శ్రద్ధ వహించాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.